హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ మంత్ అంటే మరొక 20 రోజులలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 ఏఎస్ఓ నోటిఫికేషన్ అనేది రానున్నది. అయితే వాటితో పాటు మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నది. అయితే ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఎస్ఓకి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా నీకు చెప్పే పాయింట్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే గతంలో మనకి ఇచ్చినటువంటి ఏఎస్ఓ నోటిఫికేషన్ పోస్టులు వేరు, నెక్స్ట్ మంత్ ఏఎస్ఓ పోస్ట్ నోటిఫికేషన్ రాబోతుంది, అది వేరు. అంటే గతంలో ఇచ్చింది ఏఎస్ఓ నోటిఫికేషన్ కాదా, రేపు ఇచ్చేది ఏఎస్ఓ నోటిఫికేషన్ కాదు, ఇది కాదు. గతంలో కేవలం 10 పోస్టులకు లోపలే ఏఎస్ఓ నోటిఫికేషన్ లో భాగంగా పోస్టులు భర్తీ చేస్తే నెక్స్ట్ మంత్ ఏఎస్ఓ పోస్టు దాదాపు 200కు పైగా భర్తీ కాబోతున్నాయి. చాలా మంది కూడా ఎన్నికల అడ్డు వస్తాయి, నోటిఫికేషన్ ఆగిపోతాయని చెప్పి చాలా మంది చదవడం ఆపేశారు. ఓకేనా? ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి పుకారులు నమ్మద్దు. దయచేసి అధికారిక సమాచారం అఫీషియల్ వెబ్సైట్ లో ప్రభుత్వం పెట్టే వరకు ఎవరు కూడా నమ్మద్దు. ఎన్నికల అడ్డు రావు, మరొకటి అడ్డు రాదు, ఏది అడ్డు రాదు. అనుకున్న ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి అనుకున్న ప్రకారమే 60 రోజుల్లో ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జాబ్ క్యాలెండర్లో ఏఎస్ఓకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎందుకనేసి అంటే మనకి ఏఎస్ఓ పోస్టు దాదాపు 200 పోస్టులకు పైగా ఉన్నాయి. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే మనకి ఏఎస్ఓలో జనరల్ స్టడీస్ దాదాపు 150 మార్కుల వరకు ఉంది. ఓకేనా? అదే విధంగా మీకు సబ్జెక్ట్ మరొక 150 మార్కుల వరకు ఉంది. మొత్తం వచ్చేసి మీకు 300 మార్కుల వరకు ఉండడం అనేది జరిగింది. ఈ 300 మార్కుల్లో కూడా ఎన్ని మార్కులు జాబ్ వస్తుంది సార్ అని చాలా మంది అడుగుతున్నారు. ఇదేమి 10th ఎగ్జామ్ కాదు మిత్రమా. డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ కష్టంగా వస్తే కటప్ తక్కువ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే కటప్ ఎక్కువ ఉంటుంది. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో అసలు ఎక్కడెక్కడి నుంచో ప్రశ్నలు ఇచ్చాడు, 1:100 తీశాడు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కష్టం కాబట్టి. అలా పేపర్ బట్టి కటప్ అనేది ఉంటుంది. ఓకేనా? సో జనరల్ స్టడీస్ 150 మార్కులకి, సబ్జెక్ట్ వచ్చేసి 150 మార్కులకి, మొత్తం 300 మార్కులు మనకి ఏఎస్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో ఎంత స్కోర్ వస్తే మనకి జాబ్ వస్తుంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడే చెప్పలేము మిత్రమా. అయితే జాగ్రత్తగా గమనించండి. మీకు అందరూ కూడా తెలిసినదే, జనరల్ స్టడీస్ లో మనకి మొత్తం వచ్చేసి దాదాపు 10 సబ్జెక్టుల వరకు ఉంటుంది. ఓకేనా? ఏమేమి ఇతర మనకి కరెంట్ అఫైర్స్ ఒకటి, రెండవది ఇండియన్ జాగ్రఫీ ఒకటి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఒకటి, అదేవిధంగా ఇండియన్ పాలిటీ ఒకటి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, అదేవిధంగా డే టు డే సైన్స్ అనగా జనరల్ సైన్స్ ఒకటి, అదేవిధంగా దీంతో పాటు రీజనింగ్ లేదా అర్థమెటిక్. ఓకేనా? రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుంది. దీంతో పాటు బైఫర్కేషన్ యాక్ట్ ఉంటుంది. ఓకేనా? దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. అదే విధంగా మనకి మరొకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఈ సబ్జెక్టులు మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. అయితే దీంట్లో స్కోర్ సాధించడం కష్టమా సార్ అంటే కష్టమే. జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వడం కష్టమే. ఎందుకు రానేసి అంటే ఇవి సబ్జెక్టులు ఎక్కువ, కంటెంట్ ఎక్కువ, మ్యాటర్ ఎక్కువ. సో ఈ 10 సబ్జెక్టులు మనం చదవాలని అంటే దీన్ని చదవడం కంటే సబ్జెక్ట్ చదవడం మేలు. అంటే 150 మార్కుల సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని చదవడం మేలు. ఓకేనా? సో దీంట్లో ఎక్కువ ఎవరు కూడా స్కోర్ చేయలేరు, కానీ కొద్దిగా ప్రయత్నించి దీంట్లో ఎవరైతే స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే విజేతలు అవుతారు. ఓకేనా? ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ ఏఎస్ఓకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా మాట వినండి దయచేసి. ఓకేనా? మీరు ఒకవేళ వినకపోయినా అభ్యంతరం లేదు, కానీ వింటారని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా
ఏఎస్ఓకి మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని కొద్దిగా ప్రయత్నం చేయండి, ఏఎస్ఓ జాబ్ వచ్చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరు కూడా ఏఎస్ఓకి గత 5 సంవత్సరాల నుంచి కానీ లేదా 6 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రిపరేషన్ ఎవ్వరు లేదు. ఎందుకురా అంటే ఏఎస్ఓ పోస్టులు భర్తీ చేసిన రేర్, దానిపైన ఎవరు ప్రిపరేషన్ కూర్చోరు. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ వస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ లో జాబ్ ఎవరికరా అంటే కొద్దిగా ప్రయత్నం చేసిన వారికి జాబ్, కొద్దిగా ప్రయత్నం చేసిన వారికి జాబ్ వస్తుంది. అందరూ కూడా అల్లాటప్పాల వల్ల అప్లై చేస్తారు. ఓకేనా? మన జీరో నాలెడ్జ్ వల్ల అప్లై చేస్తారు. కానీ ఈ ఉన్నటువంటి 2 నెలలు 3 నెలలు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది వస్తుంది. సో నిజంగా చెప్పాలంటే ఏఎస్ఓ విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఓకేనా? కానీ చాలా మంది అడుగుతున్నారు 1 ఇయర్ ఖచ్చితంగా మనకి స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారండి. ఎస్, 1 ఇయర్ మీరు చదివినటువంటి బీకామ్ బీఎస్సీ ఏదైనా కానీ మీరు ఏ కోర్స్ అయినా డిగ్రీలు చేసి ఉండండి, కానీ 1 ఇయర్ మాత్రం స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కానీ సార్ నాకు ఒక సెమ్లో స్టాటిస్టిక్స్ ఉంది, నేను ఎలిజిబుల్ అవుతానా సార్ అని నేను చాలా మంది అడిగారు. మిత్రమా, 1 సెమ్, ఒకే ఒక సెమ్లో స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? కానీ నెక్స్ట్ మంత్ వచ్చే నోటిఫికేషన్ లో 1 ఇయర్ మాత్రమే వాళ్ళు కాకుండా ఒక సెమ్లో స్టాటిస్టిక్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి దీనిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ లో మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి. 10 యూనిట్లు కూడా యూనిట్స్ 3 యూనిట్లు, ఫస్ట్ 3 యూనిట్లు 1, 2, 3 మొదటి 3 యూనిట్లు కూడా ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ఉంది. ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ ఉంది. ఆ ఇండియన్ ఎకానమీ కూడా యాజ్ పర్ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 2 సిలబస్ మొత్తం ఉంది, ఇంకా ఎక్కువే ఉంది ఈ 3 యూనిట్లలో. ఈ 3 ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనిట్ 3లో అనగా యూనిట్ 3 అంటే 1, 2, 3 ఈ మొదటి 3 యూనిట్లు ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఆ ఇండియన్ ఎకానమీ ఏఎస్ఓ విద్యార్థులకు సపరేట్ గా నేను మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఈ ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ లో ఏఎస్ఓ విద్యార్థులకు 299కి మాత్రమే ఈ 3 యూనిట్లు కంప్లీట్ గా నేను చెప్పుకున్నాను. మీరు చదవండి, రానున్నటువంటి ఎగ్జామినేషన్ నేను ప్రూఫ్తో సహా నిరూపిస్తాం మన యాప్లో. ఓకేనా? ఒకటి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ జూలై 25వ తారీఖున మన యాప్లో ఆఫర్ పెడుతున్నాను, ఉపయోగించుకోండి. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలన్నా ఉంది, మీరు దేనికైనా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? దాంతో పాటు మీకు ఏఎస్ఓ విద్యార్థులకి ఇండియన్ ఎకానమీ ఉంది, ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి అందరూ కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు మన యాప్ లో, అభ్యంతరం ఏం లేదు. డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు మిత్రమా. జాగ్రత్తగా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం.